దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నాకు ఈ సమయాన్ని అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు యేసుదాస్ పాస్టర్ గారికి, అదే రీతిగా మనోహర్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా వేదిక వెళ్ళినటువంటి దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ ప్రాంతంలో ఆయా స్థలంలో ఉండి దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగిన వారికి, ఈ గ్రామ ప్రజలకు, పెద్దలకు, యవనస్తులకు, వృద్ధులకు, ఆయా స్థలం నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, మంచిది. సమయాన్ని చూస్తే చాలా సమయం ఇప్పటికీ గడిచిపోయింది. సరే, అయినప్పటికీ చాలా త్వరగానే నేను దేవుని మాటలు మీకు తెలియజేస్తే తర్వాత సాక్ష్యాన్ని కూడా చెప్పాలని దైవజనులు తెలియజేశారు. మరి కొద్దిగా వాక్యాన్ని చెప్పి తర్వాత నా సాక్ష్యాన్ని కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోకి వెళదాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పము చొప్పున తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఇంతవరకు నాయన ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటలోను, ఆరాధనలోను, వాక్య ప్రకటనలోను మీ సన్నిధి ఉంచారు. మీకు వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా, మీ మాటలు తెలియచేయడానికి అల్పుడను, వాస్తవానికి అయోగ్యుడను ప్రభువా, కేవలం మీ కృప మాత్రమే ఈ స్థలంలో నన్ను నిలబెట్టిందయ్యా. నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీరు నా జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి ఏ రీతిగా నాయన మిమ్మల్ని తెలుసుకున్నానో ఆ సాక్ష్యాన్ని, మీ విలువైన జీవవాక్కులను అందించడానికి ఈ రాత్రికాల సమయంలో మీరు నన్ను నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ఈ మైకు శబ్ద యంత్రం ద్వారా వినగలుగుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి సహాయం చేసి మీరు మహిమ పొందుకుంటారని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ లేఖన భాగంలో నుండి రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము, అందరం కూడా బైబిల్ గ్రంథం వారందరూ కూడా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలోనికి వద్దాం. మొదటి వచనం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం చదవమ్మా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. ఈ చదవబడినటువంటి ఈ లేఖన భాగం మనందరికీ బాగా పరిచయం. దైవజనులు కూడా ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని, ఈ వ్యక్తిని గురించి ఎన్నోసార్లు చెప్పి ఉంటారు. ఎన్నోసార్లు మీరు కూడా చదివిన వారుగా, వినిన వారిగా ఉన్నారు. అయినప్పటికీ మరొక పర్యాయం మీ ముందు ఈ నయమాను యొక్క వ్యక్తిత్వం గురించి, ఇతని యొక్క చరిత్రను గురించి క్లుప్తంగా మీ ముందు పెట్టి తర్వాత సాక్ష్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ నయమానుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, సిరియా దేశంలో ఉన్నటువంటి సైన్యం ఏదైతే ఉందో
కొన్ని లక్షల కాల్బలమైనటువంటి ఆ సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క నయమాను. బైబిల్ చెప్తుంది పరాక్రమశాలి. ఇతను ఎక్కడికి వెళ్ళినా విజయం మాత్రమే ఇతను వరిస్తూ ఉంది. అపజయం అనేది ఎరుగని వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయమే ఇతన్ని వరిస్తూ ఉంది. మంచి తెలివి కలిగిన వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. అతని యజమాని అయినటువంటి సిరియా రాజుగారికి మంచి మిత్రుడిగాను, ఇష్టమైన వాడిగాను, మంచి సాక్ష్యాన్ని కలిగిన వ్యక్తిగా ఈ నయమాను కనబడతా ఉన్నాడు. ఈ నయమాను కలిగినటువంటి లోపం ఏదైనా ఉందా అంటే అది బైబిలే తెలియజేస్తూ ఉంది. కుష్ఠ రోగం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ఆస్తిపరంగా చూసుకున్నా, పేరు పరంగా మనం చూసుకున్నా, రాజుగారి దగ్గర సాక్ష్యం పరంగా మనం చూసినా, అన్ని రకాలుగా ఒక మంచి స్థాయిని, మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క నయమాను. చాలామంది ఆలోచన ఏమిటంటే, నాకు ధనం ఉంది, నాకు ప్రభు అవసరం లేదు, నేను ఈ లోకపరంగా ఉన్నతమైనటువంటి కులంలో నేను పుట్టినటువంటి వ్యక్తిని, నాకు ప్రభు అవసరం లేదు, నేను మంచి విద్య కలిగినటువంటి వ్యక్తిని, మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తిని, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందము ఐశ్వర్యం ఉంది కనుక నాకు ప్రభు అవసరం లేదు అని చాలామంది ఆలోచన చేస్తారు. ఈ నయమానుని మనం చూడగలిగితే మనం అనుకున్న విద్య కన్నా, మనం అనుకునే ఆస్తిపాస్తుల కన్నా, పేరు ప్రఖ్యాతుల కన్నా అన్నిటికంటే గనుడుగా ఈ నయమాను ఉన్నాడు. అయితే తనకు కలిగినటువంటి ఆ కుష్ఠ రోగాన్ని బట్టి ఎంతగానో ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక దినాన తన భార్యకు పరిచర్య చేస్తున్నటువంటి చిన్నది, ఎవరు ఆ చిన్నది అంటే బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు వారు వస్తూ చెరగా ఆ చిన్న పాపని తీసుకొని వస్తారు. ఆ పాప యొక్క పని ఏమిటి అంటే నయమాను గారి యొక్క భార్యకు పరిచారం చేస్తూ ఉండేది. అయితే తన యజమానుడైనటువంటి ఆయన నయమాను కలిగినటువంటి ఆ బలహీనతను చూసినటువంటి ఆ పాప ఒకే ఒక మాట చెప్పింది, అమ్మగారు, ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆ దైవజనుడు ఎన్నో కార్యాలు జరిగించిన వాడు. ఆ దైవజనునితో దేవుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఒక ప్రవక్త కనుక మన యజమానుడు ఆ ప్రవక్త దగ్గరికి కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా రోగము నయమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ మాట తెలియజేసిందో వెంటనే నయమాను యొక్క భార్య నయమానుని పిలిచి ఈ విషయాన్ని చెప్పింది. నయమానులోనికి ఆశ అనేది వచ్చేసిందండి. ఏంటి నిజమా? చాలామంది దగ్గరికి వెళ్ళానే, చాలా చోట్లకి వెళ్ళానే, ఎంతోమంది ఈ బలహీనతను బాగు చేస్తారని చాలామంది వచ్చారే. వెళ్ళి ఉంటాడా చెప్పండి. నయమాను తన రోగాన్ని బాగు చేసుకోవడానికి వెళ్ళి ఉండడా? ఎందుకంటే రోజుకు 400-500 సంపాదించే మనమే 33 సార్లు పోతాం, అవునే కదా అమ్మా? పలానా స్థలంలో బాగు చేస్తారంటే అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోతాం. 5,000-10,000 అప్పు చేశాను. మరి వెళ్తాం. అక్కడ తగ్గలేదంటే మరొక దగ్గరికి వెళ్తాం, అక్కడ తగ్గలేదంటే మరొక దగ్గరికి వెళ్తాం. మరి సిరియా దేశంలో ఉన్నటువంటి లక్షల కాల్బలమైనటువంటి సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, రాజుకి మంచి ఇష్టడుగా ఉన్నటువంటి వ్యక్తి నయమాను. ఎంతమంది వచ్చుంటారండి, ఎంతమంది పరిశీలనగా చూసి అతన్ని ఆ కుష్ఠరోగం బాగు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడైతే ఈ చిన్నది చెప్పిన మాటను విన్నాడో తనలోనికి ఒక ఆశ అనేది వచ్చింది. ఈ కుష్ఠరోగం మానిపే వాళ్ళు ఉన్నారా అని వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పాడు. మనందరికీ తెలుసు, నేను లోతుగా వెళ్ళట్లేదు, కానీ వెంటనే
తనకున్నటువంటి బలహీనతను, తనకున్నటువంటి ఆ రోగం, ఆ కుష్ఠరోగం ఏదైతే ఉందో దానిని బాగు చేసుకోవడానికి వెంటనే ఆ సిరియా దేశాన్ని విడిచిపెట్టి దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి పరుగున వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి, ఇక జీవితంలో ఇది నా నుండి తొలగిపోదు, ఇక ఈ కుష్ఠ రోగంతో నేను మరణిస్తానేమో అని అనుకున్నాడు నయమాను. కానీ ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, ఏ బలహీనత అయినా సరే దాన్ని తొలగించే శక్తి లేనటువంటి దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? ముందు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుని సేవకుడి దగ్గరికి వెళితే దేవుడు ఎవరో తెలుస్తుంది, దేవుని శక్తి ఏమిటో తెలియజేస్తాడు, రక్షణ ఏమిటో తెలుస్తుంది, దేవుని యొక్క ప్రభావం ఏమిటి తెలుస్తుంది. వెళ్ళాడు దైవజనుడి దగ్గరికి పరుగున. దైవజనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు ఎక్కడున్నాడంటే, దైవజనుడు లోపల ఉన్నాడు, ఇతను బయట రథం మీదనే ఉన్నాడు. రథం కూడా దిగలేదు, రథం మీదనే ఉన్నాడు. ఎలీషా ప్రవక్త గారు ఒక పనివాడికి ఈ మాట చెప్పి పంపించాడు. అయ్యా, నయమాను గారు వచ్చారయ్యా, సిరియా దేశానికి సైన్యాధిపతి మన ఇంటి ముందు ఉన్నారయ్యా అంటే, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమని చెప్పారు, రోగం వద్దు అన్నాడు. అంతే. పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నయమాను గారు 7 సార్లు యోర్దాను నదిలో స్నానం చేయమన్నారని మీరు రోగం పోతుందంట. చూస్తూ ఉంటే పాస్టర్ గారు కనపడట్లేదు. ఎవరు కనపడ్డారు? పనివాడే కనపడ్డాడు. ఇటు మీ పాస్టర్ గారు ఆడుండో? మా పాస్టర్ గారు దేవుని దగ్గర ప్రార్థనలో ఉన్నారండి. ఈ సైన్యం ఏంటి, నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి, నా స్టేటస్ ఏమిటి అసలు? అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే కనీసం బయటకు వచ్చి పలకరించడానికి కూడా రాలేదు అంటే, తిప్పండి రా, రావాలి చెప్పండి, నాకు ఈ యొక్క పాస్టర్ గారు వద్దు, ఈయన ప్రార్థన దేవుడు తీసేయండి. ఏదో పాస్టర్ గారు వచ్చి ఏదో తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఏదో రోగం పోతుందని ఆశపడేది దాకా వచ్చాను. ఏంటికి నాకు ఈ పరిస్థితి? మా దేశంలో ఇంతకంటే మంచి నదులు లేవా? తిప్పండి రథాలు అని చెప్పి కూర్చున్నాడు. అంతే, రథాలు తిప్పుకొని వెళ్తా ఉంటే పనివాడే ఉందయ్యా, ఇంతకంటే ఏదైనా గొప్ప పని చెప్పి చేయవా? ఈ పని కాకుండా ఒక 1000 మెట్లునే ఒక 5 సార్లు ఎక్కి దిగారం నుంచి రోగం పోతుందంటే ఏం చేస్తావు? లేదా పలానా ఆకు తినంటే ఏం చేస్తావు? పలానా పత్తిని తినంటే ఏం చేస్తావు? చేయాలి కదా. మరి వీటన్నిటికంటే 7 సార్లు మునిగి తేలితే అయిపోద్ది కదా నాయన. చాలా సులభమైనటువంటి పనే కదా చెప్పింది అంటే ఏమనిపించిందో తెలియదు. నయమాను గారు అంత కోపంతో, రౌద్రంతో ఊగిపోయాడు. అటువంటి నయమాను విన్నాడు, తన పనివాడ మాట విన్నాడు, వీరు వెళ్ళిపోయాడండి. నయమానికి ఎంత మంచి మనసు ఉంటుందంటే ఈ విషయంలో, మాట వినే విషయంలో చిన్నవారు చెప్పారా, పెద్దవారు చెప్పారా, నా కింద పని చేసేవారు చెప్పాడా అని ఆలోచన చేయడు. ఎవరు చెప్పినా మాట వినే తత్వం నయమాన్లు మనం చూస్తాం. ఈ రోజున గట్టిగా 2 ఇల్లులున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ కొద్ది గొప్ప ఉన్నా ఇనేవాళ్ళు ఉన్నారా? మాట అమ్మ ఎవరు లేరు. నువ్వు చెప్పేది నాకేమిటి, నా వయసు ఏంటి, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏమిటి, నా స్టేటస్ ఏమిటి, నా సీనియారిటీ ఏంటి, నా సిన్సియారిటీ ఏమిటి, నువ్వు చెప్తే నేనే ఉండేమిటి అని చెప్పి వ్యతిరేకిస్తారు చాలామంది. కానీ నయమాను ఆ మాట విన్నాడు, వెళ్ళాడండి. 7 సార్లు మునిగి లేచాడంటే, 7 సార్లు లేచిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు నయమాన్ని. ఏం కలిగింది? నయమాన్లో మార్పు వచ్చింది, తన శరీరంలో మార్పు వచ్చేసింది. అరే, ఒక్కప్పుడు నయమాను కాదే నయమాను, ఆ కాళ్ళకు, చేతులకు, ఆ మోకానికి ఉన్నటువంటి ఆ రోగమంతా, ఆ మచ్చలంతా మాయమైపోయాయి. పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. తనను తను చూసుకున్నాడు నయమాను కూడా. చాలా ఆశ్చర్యం వేసిందండి నయమానికి. ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నయమానులో శరీర సంబంధమైనటువంటి మార్పు వచ్చిందని చూశారే కానీ నయమానులో ఇంకో మార్పు కూడా వచ్చింది. ఏ మార్పు? తన మనస్సులో కూడా మార్పు వచ్చిందండి.
శరీరంలో మాత్రమే కాదు మార్పు, ఎక్కడొచ్చింది? తన మనసులో కూడా వచ్చింది మార్పు. ఏ మార్పు వచ్చిందో తెలుసా? వెంటనే స్వస్థత రాగానే, శుద్ధుడు కాగానే బయటకు వచ్చి వెంటనే ఆ రథాలు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ముందు దైవజనుడి వద్దకు వెళ్ళాలని పరుగు పరుగుని వెళ్ళారండి. పరుగు పరుగుని వెళ్ళారు. అక్కడ రాయబడి ఉంటుంది ఒక మాట మీకు చూపిస్తాను. ఇదే 5వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడు దగ్గరికి వచ్చి అతన్ని ముందర, ఎక్కడ నిలిచాడంటమ్మా? ముందర. ప్రారంభంలో ఆడున్నాడు, అసలు దిగాడంటారు రథం. ఎందుకు దిగుతాడు? దేవుడు రథం మీదనే కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? రథం దిగి పాస్టర్ గారు ఎక్కడున్నాడు ఎత్తుకుంటూ పోయి పాస్టర్ గారి ముందు నిలబడ్డాడండి. ఏమొచ్చింది? అతనిలో మార్పు వచ్చింది. చాలా మందికి కంటి కనబడేటువంటి మార్పు కాదు, కంటి కనబడేటువంటి మార్పు కావాలి. హృదయాన్ని మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. మన వస్త్రధారణ మార్చుకుంటే సరిపోదు. పైకి కనబడేటువంటి ఈ వస్త్రధారణ మార్చుకుంటే సరిపోదు. మనం మార్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మన హృదయంలో మార్పుని ప్రజలు చూడాలి. నయమానులో శరీర సంబంధమైనటువంటి మార్పును చూశారు ప్రజలు. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన మార్పును కూడా చూశారు. దైవజనుడి యొక్క విలువని తెలుసుకున్నాడు, దైవజనుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. దైవజనుడి దగ్గరికి వచ్చి అయ్యా అని చెప్పి దైవజనుడు ముందు నిలబడి, అయ్యా నీవు చెప్పిన మాటను బట్టి నాకు స్వస్థత వచ్చింది. ఇక నా జీవితంలో ఇక నా స్థితి మారదని అనుకున్నాను, నేను నా బ్రతుకులుగా నేను ఈ స్వస్థత చూడనని అనుకున్నాను, ఈ రోగంతో నేను చనిపోతానేమో అనుకున్నాను. కానీ నీవు చెప్పిన మాటను బట్టి నీవు ఆరాధించే దేవుడు, నీవు సేవించే దేవుడు నన్ను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు బాగు చేస్తాడా లేదా? ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటించేటువంటి దేవుడు మన జీవితాలు అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సాధ్యపరచగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు. సామాన్యమైనటువంటి దేవుడేమీ కాదు, తారుమారు చేసేటువంటి దేవుడు. యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉందా? మన దేవునికి ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఏదైనా సాధ్యపరచగలిగే గొప్ప దేవుడు అండి. ఆ దేవుణ్ణి తెలుసుకున్నాడు నయమాను. ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకున్నాడమ్మా? ఎక్కడికి వెళ్ళాలి తెలుసుకున్నాడు? ఎలీషా దేవుని దగ్గరికి, ఎలీషా యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాడు దేవుని గురించి. అయ్యా దయచేసి ఈ కానుక తీసుకోండి అంటే ఏమన్నాడు తెలుసా దైవజనుడు? నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో. ఎక్కడ నిలబడ్డాడంటే దైవజనుడు? దేవుని సన్నిధిలో నిలబడినటువంటి దైవజనుడు ఈ మాత్రం కూడా తను ఇచ్చేటువంటి నయమాను ఇచ్చేటువంటి ఆస్తి మీద కానీ, నయమాను ఇచ్చేటువంటి బంగారం మీద కానీ, వెండి మీద కానీ ఆశ లేదు. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం, తీసుకొని వెళ్ళిపో. చాలామంది ఏమనుకుంటారంటే దైవజనుడు అంటే ఏముందంటే బతకలేక పడిపోతారు అన్నట్లుగా ఏం చేస్తున్నాడు? బైబిల్ ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడండి. మనం ఇచ్చే దర్శన భాగాలతోనే దైవజనులు బతుకుతూ ఉన్నారు. అసలు నేను ఇవ్వకపోతే ఈరోజు మీటింగ్ స్థానికి దేవుంటే మిమ్మల్ని గురించి కాదులే, మా సహజం నేను చెబుతా ఉన్నా. నేను లేకపోతే పరిస్థితి ఏంటి సంఘంలో? ఈ మీటింగ్ అనేది నేను లేకపోతే అయ్యగారి కుటుంబం ఏ రీతిగా గడుస్తూ ఉంది? చాలామంది యొక్క ఆలోచన దైవజనుడు అవసరం ప్రతి ఒక్కరికి. నయమాను దైవజనుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే దేవుని గురించి తెలుసుకున్నాడు, ఆయన శక్తిని గురించి తెలుసుకున్నాడు. ఆయనలో వచ్చిన పెనుమార్పు ఏమిటో తెలుసా? ఒక్క మాట చదవండి. ఆయనలో వచ్చినటువంటి పెనుమార్పు ఏమిటో తెలుసా? ఒక్కసారి 17వ వచనం చదవండి. యెహోవాకు తప్ప మరి ఏ బలినైనను
అర్పింపను. చాలా చాలా ఇక్కడ ఏమనుకున్నాడంటే, ఇక నీ దేవుడే నా దేవుడు, నీవు ఆరాధించే దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఇంతవరకు నేను గుడ్డిగా నేను బ్రతికాను, గుడ్డిగా నేను జీవించాను. ఎన్నో సంవత్సరాలుగా విగ్రహారాధన చేస్తున్న జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిని, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత రాలేదు, ఎక్కడికి వెళ్ళినా నా రోగం పోలేదు. కానీ ఎప్పుడైతే నీ దేవుడి దగ్గరికి వచ్చానో, నువ్వు చెప్పిన దేవుని మాటలు నేను విన్నానో, ఆ దేవుని శక్తి నేను తెలుసుకున్నానో, నా జీవితంలో పెను మార్పును నేను చూడగలిగాను. కాబట్టి నీ దేవుడు తప్ప ప్రపంచంలో మరొక దేవుని నేను మొక్కను. నీ దేవుని నేను ఆరాధిస్తాను, ప్రభువుని నేను ఆరాధిస్తాను, ప్రభువుని తప్ప మరెవరిని ఆరాధించను. తీర్మానం తీసేసుకుని వెళ్ళిపోయాడండి. చాలామంది దైవ సేవకుల్ని పక్కన పెట్టి డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ అవ్వడానికి చూస్తూ ఉంటారు. దైవజనుడు అవసరం అంటారా? దైవజనుడు అవసరమా అంటారు. అవసరమా చెప్పండి? దైవజనుడు ఎందుకంటే అవసరం? మనకు వాక్యం తెలియదా? మనకు ప్రార్థన తెలియదా? బైబిల్ తెలియదా? ఇంట్లో ప్రార్థన చేసుకోలేమా? అంతటి గొప్ప నయమనే దైవజనుని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాతనే ప్రభువుని గురించి తెలుసుకున్నాడు. చాలా మంది బతకలేక బడిపంతులు అన్నట్లుగా చాలా మంది బతకలేక బైబిల్ తీసుకుని వెళ్తా ఉన్నారని అనుకుంటారు. లేదు. ఎంతో మంది వారి ఆస్తిపాస్తులని, ఎంతో మంది వారి యొక్క ఉద్యోగాలని, వారి చదువుని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పనిచేస్తున్న దైవజనులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడున్న దైవజనులు కూడా ఏం చేశారు? వారి వృత్తిని పక్కన పెట్టి దేవుని సేవ కొరకు సమర్పించుకొని దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ముందు నిలబడి వాక్యం చెబుతున్నటువంటి నేను కూడా ఒకప్పుడు ఎవరిని అంటే లారీ డ్రైవర్ని. ఒకప్పుడు 21 సంవత్సరాల క్రితము లారీ డ్రైవర్గా నేను చేశాను. 21 సంవత్సరాల క్రితం నాకు లైసెన్స్ వచ్చింది, హెవీ లైసెన్స్. మా తమ్ముడు, మా అన్నయ్య వాళ్ళు వెళ్తూ ఉన్నారు డ్రైవర్గా. ఒక నెలకు వచ్చేసి 45,000, 50,000, 60,000 తీసుకొస్తా ఉన్నారు. ఎందుకు మాట చెబుతా ఉన్నానంటే, బతకలేక బైబిల్ ఎవరు పట్టుకోలేదు. అన్నిటి పక్కన పెట్టి దేవుని సేవ చేయడానికే బైబిల్ పట్టుకున్నారు చాలామంది. దైవజనుడి దగ్గరికి వెళితే దేవుని గురించి తెలుసుకుంటారు. చాలామంది మందిరాలు ఎందుకండి, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోదా? ఆదివారం మందిరానికి ఎందుకు వెళ్ళాలని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే సరిపోదా? బైబిల్ చదివితే సరిపోదా? నీకు రొట్టె ఎవరు ఇస్తారు? ద్రాక్షరసం ఎవరు ఇస్తారు? నీకు రక్షణ బాప్తిసం ఎవరు ఇస్తారు? నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? విజిటింగ్కి ఎవరు వస్తారు నీ దగ్గరికి? దైవజనుడు లేకుండా ఇవన్నీ జరుగుతాయా? సంఘాలు నడిపించబడతాయా? ఆత్మలు రక్షించబడతాయా? దైవజనుడు ఈ ప్రాంతానికి అవసరం. దైవజనుడు ఈ మందిరానికి అవసరం. దైవజనుడు మీకు అత్యంత అవసరము. దేవునికి స్తోత్రం. దైవజనుడు అవసరం. దైవజనుడు లేకుండా ఇది జరగదు. కందాకే కింద మంత్రి అయినటువంటి ఐతోప్యుడైన నపుంసకుడు సైతం కూడా యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి ఆరాధన చేసి తిరిగి రథం మీద వెళుతుండగా యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాడు. అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కావట్లేదు అంటే, ఎవరికి అర్థం కావట్లేదు? మంత్రికి. ఆయన మంత్రి గారు, ఆయన అర్థం కావట్లేదు. వాక్యం చదువుతూ ఉన్నాడు. కానీ బైబిల్ అర్థం అవుతుంది అనుకునే అందరికీ 250 రూపాయలు పెడితే బైబిల్ చేతికి వస్తుంది. అర్థం అవుతుందా నీకు? ఇదే న్యూస్ పేపర్గా చదువుకుంటూ వెళ్తే అర్థం కావడానికి. ఇది మహాసముద్రం. ఇది తెలియట్లేదు. మంత్రి గారికి అర్థం కావట్లేదు. దేవుడు పంపించాడు, ఫిలిప్పీ అనే దైవజనుడిని పంపిస్తే, మంత్రి గారు ఏంటంటే మీరు ఏదో చదువుతా ఉన్నారు, ఏం చదువుతా ఉన్నాడు? అయ్యా నేను యెషయా గ్రంథాన్ని చదువుతా ఉన్నాను, ఇది నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే,
నీకు అర్థం కావట్లేదా? నాకు అర్థం కావట్లేదయ్యా, దయచేసి వచ్చి కూర్చొని నాకు తెలిసి అంటే వచ్చాడు, రథం ఎక్కాడు, కూర్చున్నాడు. యెషయా గ్రంథంలో రాయినటువంటి మాటను, యేసు ప్రభుని గురించినటువంటి ప్రవచనాన్ని తెలియజేశాడు. ఇదిగో గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? యేసు ప్రభు వారు. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన నమ్ముకుంటే తప్ప నీకు పాప క్షమాపణ లేదు. నీకు పరలోకం కావాలంటే యేసు ప్రభును నమ్మాలని ఉన్నది ఉన్నట్లుగా స్వార్థ చెప్పేశాడండి. వెంటనే మార్పు వచ్చేసింది, మారు మనసు వచ్చేసింది. అయ్యా అదిగో అక్కడ నీళ్లు కనబడుతూ ఉన్నాయి, నాకు దయచేసి బాప్తిసం ఇవ్వండి. ఇచ్చేసాడు, బాప్తిసం తీసుకున్నాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందని దైవజనులు లేకుండా వస్తా రక్షణ రాదు. కానీ చాలామంది దైవజనుని ఏం చేస్తారో తెలుసా? చిన్న చూపు చూస్తారు చాలామంది. వస్త్రాలు సరిగా లేదని, ఇల్లు సరిగా లేదని, చదువు సరిగా లేదని, ఆస్తిపాతులు సరిగా లేవని, ఏది ఉన్నా లేకపోయినా దైవజనుడు ఎవరున్నారు చెప్పండి? దేవుడున్నాడు, దేవుని సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం. దైవజనుడి దగ్గరికి పరుగెత్తుకుని వెళ్ళాడు. ఎక్కడ దైవజనుడు? ఏ ప్రాంతంలో ఉన్నాడు దైవజనుడు? ఏ వీధిలో ఉన్నాడు దైవజనుడు? పరుగెత్తుకుని వెళ్ళాడు, తెలుసుకున్నాడు. ఇక్కడ ఒక మాట మీకు చదివించి నేను ఆ సాక్షిలోనికి వెళ్తాను. ఇందాక మనం చదువుకున్నటువంటి 15 వచ్చిన మరొక్కసారి చదవండి. లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? తెలుసుకున్నాడు. సిరియా దేశాన్ని విడిచిపెట్టి తనకున్నటువంటి బలహీనతను తొలగించుకోవడానికి, తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి, తన బ్రతుకును బాగు చేసుకోవడానికి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుని యొక్క మాటలు తెలుసుకున్నాడు. ఆయన శక్తిని గ్రహించాడు. ఆయన శక్తిని కళ్ళారా చూసి అంటా ఉన్నాడు, నేను తెలుసుకున్నాను, నేను గ్రహించాను దేవుని గురించి. ఆయన శక్తి ఏంటో నాకు అర్థమైంది, ఆయన ప్రభావం ఏంటో నాకు అర్థమైంది. చాలామంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు దేవుడు ఎవరు. టైటిల్ పెట్టారనుకుంటా దగ్గర, యేసు ఎవరు అన్న టైటిల్ పెట్టారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగం! దేవుడు ఎవరో తెలియజేసేటువంటి ప్రసంగం. తెలుసుకున్నాడు, దేవుడు ఎవరో గ్రహించాడు. దేవుడు ఎవరో గ్రహించక, దేవుడు ఎవరో తెలియక ఎన్నో సంవత్సరాలు లోకంలో బ్రతికాను. నేను కూడా అనేక మంది జీవించినట్లుగా జీవించాను. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిని. నేను చిన్నవాడిని. మా తండ్రి గారికి నా తర్వాత అన్నయ్య ఉన్నాడు, ఆయన తర్వాత ఒక అక్కయ్య ఉంది. మేము ముగ్గురు సంతానం, అందులో నేను చిన్నవాడిని. చదువుకోమని చక్కగా బడికి పంపిస్తే పుస్తకాలన్నీ గోడ అవతల వేసేసి ఇంటర్వ్యూలో 11 గంటలకి పాసిబుల్ అంటారు కదా, వెంటనే గోడ అవతల వేసేయడం, బయటికి వెళ్ళిపోవడం, సినిమాలకు షికారుకి. చదువు అనేది సరిగా అవ్వలేదు. 7వ తరగతి దాకా చదివాను. అంతకుమించి మన వాళ్ళ గాలిగా అప్పటికే చాలా ఎక్కువైపోయింది. ఇంకా తర్వాత ఏ పని చేద్దామని చూస్తే ఏ పని దొరకలేదు. చివరికి ఏ పని దొరికిందా అంటే లారీ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. లారీ క్లీనర్గా అలా వెళ్ళాను. ఒక 2 సంవత్సరం వెళ్ళాను. డ్రైవర్గా పని చేశాను. దగ్గర 8-9 సంవత్సరాలు లారీ డ్రైవర్గా చేశాను నేను. ఇక లారీ డ్రైవర్లుగా వెళ్ళిన తర్వాత, లారీ ఫీల్డ్లో ఉన్న తర్వాత ఎటువంటి మంచి అలవాట్లు ఉంటే తెలుసుగా అమ్మా? ఎటువంటి మంచి అలవాట్లు ఉంటే తెలుసుగా? మా అమ్మ మాట వినేవాడిని కాదు, మా నాన్న మాట వినేవాడిని కాదు. స్నేహితులతో జలసాగా తిరిగేటువంటి వాడిని, ఇష్టానుసారంగా జీవించేటువంటి వ్యక్తిని. ఇక లారీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత, లారీ డ్రైవర్గా ఉన్న తర్వాత జేబు నిండా డబ్బు. ఏది కావాలో అది దాగేసేవాడిని, ఏది తినాలో అది తినేవాడిని. మీరు నమ్మండి, ఒక దినాన, ఇప్పుడంటే సారా కనపడట్లేదు కానీ ఒకప్పుడు సారా ఉంది. ఎందుకమ్మా?
ప్యాకెట్లు కట్టేవాళ్ళు ఇళ్లలో, ప్యాకెట్లు కట్టి ప్యాకెట్ 5 రూపాయలు, సారా ప్యాకెట్ 5 రూపాయలు. డబ్బులు లేక ఇంట్లో ఉన్న పాతినమంతా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అమ్మేస్తే 15-20 రూపాయలు వచ్చాయి. ఒక ప్యాకెట్ వచ్చేసి 5 రూపాయలు, సారా ప్యాకెట్ అంతా 5 రూపాయలు. అవి తీసుకొని వెళ్ళి తాగినటువంటి వ్యక్తిని. బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను నాకు తెలియనట్టు నేను తాగందంటే ఏదీ లేదనమాట. ఎలా తాగేవనంటే మీకు ఒక మాట చెప్తా సింపుల్గా మీకు అర్థం కావడానికి. అందరూ భోజనం చేసేటప్పుడు మంచినీళ్ళు పక్కన పెట్టుకునేవాళ్ళు కదా. నేనేం చేశానో తెలుసా, రమ్ము అని థమ్సప్ లాగే ఉంటుంది రమ్ము. ఆ రమ్ము తీసుకొని వచ్చి థమ్సప్ బాటిల్స్లో ఆ రమ్ము పోసి పక్కన పెట్టుకొని అన్నం తినుకుంటూ అది తాగేవాడిని. గొంతు పెట్టినప్పుడు మంచినీళ్ళు తాగేవాడిని కాదు, అది తాగినటువంటి రోజులు చాలా ఉన్నాయి. అంతగా చెడిపోయినటువంటి వ్యక్తిగా మారిపోయాను నేను. ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని. రేయి అనక పగలనక ఇష్టం వచ్చినట్టు స్నేహితులతో జలసాలు చేస్తూ ఉండేవాడిని. డాష్ బోర్డు ముందు సిగరెట్ పెట్టెలు అలా ఉండాలి. డాష్ బోర్డు మీద సిగరెట్ పెట్టెలు మాత్రమే కాదు, గుట్కా ప్యాకెట్లు సీమల అనేది ఉండేది. అప్పుడు సీమల ఎంసీలు ఉండేవి. ఒక ప్యాకెట్ రూపాయి. వైజాగ్ ఏరియాలో దొరకవు, ఈ ఏరియాలోనే దొరుకుతాయి. జగ్గేపేట దగ్గర 2-3 కట్టలు తీసుకొని వెళ్ళేవాడిని. ఒక కట్ట చింపి కండవ కనుక మెల్ల వేసుకున్నట్టు అలా వేసుకొని బండి ఎక్కేవాడిని. లారీ తినుకుంటూ చిరంజీవి పాటలు పెట్టుకుంటూ వెళ్ళేవాడిని అనమాట. అసలు సోయి లేదనమాట. ఈ గుటకాదన్నం అయిపోయిందంటే వెంటనే సిగరెట్ ముట్టేయడం. అలా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాను. చెప్పేవాళ్ళు ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. అలా తిరుగుతూ ఉన్నాను. ఇంకా నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. నాకు నేను అనుకున్నా అసలు మనకు పిల్లనిచ్చేవాడు ఎవడు ఉండా అనుకునేవాడిని. ఎందుకంటే మనకున్న మంచి అలవాట్లను బట్టి. నా పేరేంటి తెలుసా? పాస్టర్ గారు ఏం పేరు అన్నారు? మెకయ్యలు అన్నారు కదా. అంతకుముందు నా పేరు లక్ష్మీనారాయణ. నాకు తెలిసి నా పాత చరిత్ర ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటా. దాదాపుగా శ్రీధర్ అన్నతో సహా నా పాత చరిత్ర ఎవరికి తెలిసి ఉండదు నాకు తెలిసి. ఎప్పుడన్నా చూసారా అంతకుముందు నన్ను ప్రభులకు రాకుండా? అలా తిరుగుతున్నటువంటి నాకు పెళ్లి సంబంధాలు చూశారు. 1, 2, 3, 4 చూశారు. 4 సెట్ కాలే. ఎవరికి? 5వ సంబంధం. మా అత్తగారు ఇక్కడే ఉంది. వాళ్ళ కూతురినే అగిచ్చారు. మా అమ్మగారు 40 రోజులు ఉపవాసం ఉందంట. పెళ్లి కాకముందు మందిరానికి వెళ్ళేది. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత 41వ రోజు నేను పోయి ఆ పెళ్లి చూపులు చూడడానికి. నన్ను చూసి వెంటనే వెళ్ళిపోయింది అనమాట లోనికి. ఆడ ఒక అమ్మాయి కూర్చుంటే ఎవరు ఈ అమ్మాయి నాకెందుకు అని చెప్పని బయట నుంచి వెళ్ళిపోయాను. నన్ను చూసింది ఎమ్మటే వెళ్ళిపోయింది లోనికి. తర్వాత చక్కగా రెడీ అయ్యి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా నేను చూసిన అమ్మ ఏమైనా అనుకుని ఆశ్చర్యపోయాను అనమాట. అంత చక్కగా రెడీ చేసి తీసుకొచ్చారు. ఇక తర్వాత మొత్తానికి ముడి పెట్టారు. ముడి పెట్టిన తర్వాత ఏమైనా మారినానంటే ఏమీ మారలేదు. కాదు అప్పుడు అంతకుముందు ఒకరిని, ఇప్పుడు జాత అంతే. ఏమి మారలే. ఆ తాగుడు మారలే, తిరుగుడు మారలేదు, సిగరెట్లు మారలేదు, గుట్కా మారలేదు. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నాను. మా అత్తగారు ఎన్నోసార్లు దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేసేది. నేను అనేవాడిని, ఆగమ్మా ఏం దేశప్రభు గురించి చెబుతున్నావు, మాకు నా చెప్పకాకదనంటే నువ్వు ఎవరికని చెప్పు, నా చెప్పకాకనేవాడిని. మా కోసం గంటలు ప్రార్థన చేసేది. ఎప్పుడు ఫోన్ చేసినా ప్రార్థనలో ఉండేది. నేను మారాలని, దేవుని సేవ చేయాలని ఎంతగానో ఆరాటపడిందండి. చివరికి బాప్తిసం నేను తీసుకునేటప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంట్లో ఉన్నటువంటి బ్యాగ్ తీసుకొచ్చి బయట రోడ్డు మీద పడేసారా ఆ బ్యాగ్. మా ఇంట్లో నా కొడుకుని మా వాళ్ళు మారుతావు పో ఇక్కడి నుంచి, మా ఊరు నుంచి బయట వేసారు బ్యాగు వెళ్ళిపోమని. బాప్తిసం మమ్మల్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడింది, తీసుకెళ్ళిందని అలా చేశారు. అంతగా ఆమెని అవమానపరిచిన పరిస్థితులు. తెలియదు వారికి దేవుని ప్రేమ గురించి. బాప్తిసం తీసుకోవడానికి ఇంకొక 2 నిమిషాలు అయితే బాప్తిసం తీసుకుంటాను అనుకున్నప్పుడు కూడా నా మనసు మారింది. ఎందుకు అవసరం? మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అరే ఏంట్రా ఇప్పుడేంద్రా బాప్తిసం, నువ్వు ముసలోడివా ముదగొడివా, ఇంకా మనం లైఫ్ ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, ఏంట్రా ఇప్పుడేంట్రా బాప్తిసం అని చెప్పేసాను వాళ్ళు. తర్వాత నా ఫ్రెండ్స్ ఫోన్ చేసిన తర్వాత మనసు మార్చుకొని వద్దులే మనం బాప్తిసం అంటే, మా అత్తగారు అండి లేదు ఇంత దూరం తర్వాత నువ్వు పోతే బాగోదు. బాత్రూమ్ వెళ్ళేటప్పుడు ఎక్కడ సాతాను కూడా ఏం చేశాడు తెలుసా? ఖమ్మం
బస్ స్టాప్లో బాత్రూమ్కి వెళ్ళింది. బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటే కాలు జరిగి కింద పడిపోయింది. మమ్మల్ని దేవుళ్ళకి రక్షణలో తీసుకెళ్తుంది కదా, ఆమెను కింద పడేసాడు సాతాను గారు. మొత్తానికి కుంటుకుంటే సరే మమ్మల్ని తీసుకుపోయింది. తీసుకెళ్ళి మొత్తానికి బాప్తీసం ఇప్పించిందండి. ఈ బాప్తీసం ఇవ్వడానికి ముందు ఏం జరిగిందో చిన్న మాట మీకు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోవడానికి లేదు. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. నేను నా ఇష్టానికి నేను తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో 2వ సంవత్సరంలో మాకు 2007 సంవత్సరంలో వివాహమైంది. 2008 సంవత్సరంలో నా భార్యకు 6 నెలల గర్భిణితో ఉంది నా భార్య. అప్పుడు ఊళ్ళో మా పెదనాన్నగారు ఉండేవాడు, గోపయ్య గారు అని. మీ అందరికీ కొంతమంది తెలిసి ఉండొచ్చు. కాంట్రాక్ట్ పనులు చేయించాడు, ఇప్పుడు ఏం చేయట్లేదు, కొంచెం వయసు మీద పడింది. అప్పుడు మమ్మల్ని పండగకి పిలిచాడు అనమాట. పండగకి పిలిస్తే జనవరి 14వ తారీఖు వచ్చే పండుగ ఏమిటి? సంక్రాంతి. సంక్రాంతి రోజు పిలిస్తే మేము వెళ్ళాము. ఆ రోజు చక్కగా వెళ్ళాము. చక్కగా పండగ వాతావరణం అంతా కనపడుతూ ఉంది. ఇప్పుడు మా పండగ ఏంటంటే చొక్క ఉంటేనే మా పండగ అనమాట. మేము ఎట్లాంటి వాళ్ళం అంటే మా అన్న, నేను, మా నాన్న కలిసి తాగేవాళ్ళం మందు. ముగ్గురు కలిసి కూర్చొని మందు తాగేవాళ్ళం, పక్కన మొక్క తినేవాళ్ళం. సిగరెట్లు మాత్రం ఆయన కనబడకుండా ఇటు తిరిగి తాగేవాళ్ళం అంతే. ఇంకా మొత్తానికి పిలిచాడు పండక్కి. 6 నెలల గర్భిణితో ఉంది నా భార్య. ఆ రోజు మధ్యాహ్నం ఆ ఎండాకాలంలో అరుగు మీద కూర్చొని నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే ఏం ఎడ కూర్చున్నా పోలాను బా వెంటనే లోనికి వెళ్ళిపోయాను. అప్పుడు నేనంటే చాలా భయపడేది. ఇప్పుడంటే భయం లేదని కాదనుకోండి, చాలా భయపడేది అప్పుడు. ఎందుకంటే సిగరెట్లు, మందు, గుట్టకాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఫస్ట్లో ఏమనిపించిందంటే, చాలామంది భార్యలు ఏం చేసేవాళ్ళంటే నా కళ్ళ ముందు జరిగిన విషయం, భర్తను లెక్క చేయకుండా మాట్లాడాలి, భర్తను కూర్చా అండాలు, అరే ఓరే అండాలు, నెట్టేయడాలు, మనిషిని విలువ లేకుండా చూడాలు చూసినప్పుడు నేను అనుకున్నాను, ఇట్లాంటి నాకు కనుక భార్య అయితే చెప్పేవాడిని. నాకు అంత ఆక్రోశం వచ్చేది. చూస్తా నాకు వచ్చేది ఎట్లాంటిది వస్తో చూస్తా, ఇట్లాంటి వాటిలో ఏ ఒక్కటున్నా సరే చేతి నిండా పని నాకు అనుకునేవాడిని. కానీ గట్టిగా ఇట్లా చూస్తే చాలు ఆ నుంచి కదలకుండా ఆడే నిలబడింది. అట్లాంటి భార్య దొరికింది. ఆ రోజు మధ్యరాత్రి 2 గంటల సమయంలో పండగ అంతా అయిపోయింది, చక్కగా ఎంజాయ్ చేసి అయిపోయింది. నైట్ పడుకున్నామండి. నా పెదనాన్నగారు విగ్రహారాధన చేస్తారు బాగా. పెద్ద ఫొటోస్ ఉంటాయి అన్నమాట. దగ్గర 2 అడుగులు బారు, అడుగున్నర వెడలుతో ఉంటాయి ఫొటోస్. 2వ గదిలో ఫొటోస్ అన్నీ పైన ఉంటాయి అన్నమాట. ఒక చెక్క కొట్టి దానికి తాడు కట్టి ఇలా ఉంటాయి ఫోటోలు అన్నీ కూడా. ఆ మధ్యలో పడుకున్నాం అనమాట. మేము మధ్యరాత్రి 2 గంటల సమయంలో కడుపు నొప్పి లేస్తుంది బావా అన్నది. నీ అన్న టైం చూసా, ఈ టైంలో కడుపు నొప్పి అంటున్నావు, ఎవడన్నా ఉంటాడా, పడుకో అన్న. పడుకుంది. మధ్యలో మళ్ళీ ఒక అరగంట గంటర చేసి బాగా నొప్పి వస్తుంది బావా అని అంటే అని చెప్పని గద్దిచ్చా. పడుకుంది సైలెంట్గా. ఈ ఉదయాన్నే లేవగానే మొత్తం బ్లీడింగ్ అయిపోయి 6 నెలల వెంబడే 108 ఫోన్ చేస్తే జగ్గపేట తీసుకెళ్ళి చూస్తే కడుపులో ఆడపిల్ల చనిపోయిందని చెప్పారు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నేను తండ్రిని కాపాడుతా ఉన్నానని నా ఫ్రెండ్స్కి నేను పార్టీ ఇచ్చాను. నా ఫ్రెండ్తో చెప్పుకున్నాను, నేను కూడా తండ్రి, అసలు మన పిల్ల దొరకడమే కష్టం అనుకున్నా, కొన్ని నా పిల్ల దొరకడమే కాదు మొత్తం తండ్రిని కూడా కాపాడుతా ఉన్నానని చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇలా జరిగేసరికి ఏం చేయాలో అర్థం కాక నన్ను నేనే తిట్టుకున్నా. ఆ నైట్ పూట ఒక లేచి ఉన్నట్లయితే బాగుండేదేమో అని చెప్పి చాలా బాధపడ్డా నేను. మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంజక్షన్ అవి చేసి మొత్తానికి బయటికి తీశారు పాపని. ఒక తల భాగంలో తప్ప మొత్తం కాళ్ళు చేతులు అన్నీ చక్కగా ఉన్నాయి. మా నాన్న తీసుకెళ్ళి ఆ రోడ్డు ఎమ్మటి గుడిచిపెట్టిన పరిస్థితి. అప్పుడు మా అత్తగారు వచ్చి బోర్ను మీద పడి ఏడిచింది. ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను, వినలేదు. ప్రభువుని నమ్ముకోమని. ఇప్పటికైనా ప్రభువుని నమ్ముకో, మళ్ళీ దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు, ఇప్పటికైనా నమ్ముకో అని నాకు దేవుని మాటలు చెప్పింది. సరే అని చెప్పి నేను ఒకటే అనుకున్నాను, అసలు ముందు ఏం చేయాలంటే సోది అడిగేయాలి. ముందు ఏం అడిగాలి? ముందు అందులో ఉన్న వాళ్ళందరూ చేసేది పని ఏంది? ఏ ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా ఏది జరిగినా ముందు ఏం కావాలా? సోది అడిగేలా ముందు, తర్వాత సంగతిని. మొత్తానికి సోది అడిగించాలని పిలిపించింది. సోది అడిగిస్తే ఆమె ఏం చెప్పింది, మా పెదనాన్నగారి ఇంటి ముందు ఒక యవ్వన స్త్రీ కిరసనాలు పూసుకున్నప్పుడు చనిపోయింది అన్నమాట. ఆమె దయ్యమై వచ్చి పట్టింది అని చెప్పాను.
ఆమె పిండాన్ని పిసికేసింది అని చెప్పేసి అన్నది. అంటే నేను అనుకున్నా, ఇలా జరిగిందా అని అనుకున్నాను. తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? నేను ఆడ పడుకున్నా, నేను ఎక్కడ పడుకున్నా, చుట్టూ ఎవరున్నారు? విగ్రహారాధన సంబంధించినట్టు ఫొటోస్ ఉన్నాయి. నాకు జరిగింది ఏమిటి? అన్యాయం జరిగింది. కట్ట ఆ దయ్యం రావడమేంటి, నా భార్య పిండాన్ని పెసకడం ఏంటి, ఆ పిండాన్ని పెసకడం ఏంటి, వీళ్ళు చూస్తూ ఉండడం ఏంది? నాకు అట్లా మైండ్లో పడిందండి. అది ఏమిటి? నిజమే కదా ఇది. నీ ఎవరైనా కొచ్చినేసినా కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. అరే అన్ని సంవత్సరాలు కూడా మా అమ్మ భక్తి, మాకు ఆస్తిపాస్తులు ఏమి లేకపోయినా భక్తి భావాల విషయంలో చాలా నిష్ఠగా ఉండేది. నాకు జంజం పెళ్ళైన తర్వాత సంవత్సరంన్నర దాకా కూడా జంజం అట్టాగి ఉంచుకున్నాను నేను. అంటే పద్మశాలి కుటుంబంలో పుట్టినా కూడా మాకు జంజం వేశారు. పెళ్ళి కాగానే ఎమ్మడి తగిలిస్తారట. సంవత్సరంన్నర వరకు ఆ జంజాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోయా. ఇక తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత తీసేసాను అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. అరే మా అమ్మ చాలా నిష్ఠగా ప్రతి మంగళవారం శుక్రవారం ఒక పూజలు అంటారు కదా, అలా ఉండి పూజలు చేసేది. నేను ఎన్నోసార్లు అన్నారు కదా, అక్కడికి వెళ్ళి తలనీళ్ళు అంటారు కదా, ఇచ్చేసేవాడిని నేను. ఆటలు పోయిపోయినా మా స్థాయి తగ్గట్టు కోలన్నని కోసేవాళ్ళం పోయినప్పుడు. అరే భక్తి భాగం మా పెళ్ళి కూడా ఎక్కడ జరిగింది అనుకున్నారు? యాదాద్రిలో జరిగింది. నా పెళ్ళి, మా అన్న పెళ్ళి అక్కడే జరిగింది. నా క్వశ్చన్ ఏమిటి అంటే, అరే ఏమిటి నేను ఎక్కడున్నాను? చుట్టూ మేము నిత్యం కొలిచే దేవతలు దేవుళ్ళు ఉన్నటువంటి ఆ రూములో ఉన్నా నేను. దయ్యం అంటే ఏదో వచ్చింది, మాకు తెలవదు, మీకు తెలుసుగా. దయ్యం వచ్చింది మీ కళ్ళ ముందు, అది వచ్చి పెండాన్ని పిసికితే మీరు ఏం చేస్తా ఉన్నారు చూసి. ఎక్కడా సమాధానం దొరకలేదండి. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఒక కోడి, పిల్లల కోడి ఉంది కదా, ఆ పిల్లల కోడి దగ్గరికి నేను పోతే ఏముంటుంది? రెండు ఆయన కూర్చొని కుర్చీ చేస్తుందా? ఏం చేస్తుంది? ముగ్గుతో ఒక పోడు పొడిచిద్ది అంతే. ఆ మధ్యలో కూడా ఉన్నాం మనం. ఏదైనా పక్షి కాగ్గానే ఏదైనా వచ్చిందనుకో, ఇది ఉన్నది కొద్దిగైనా, అది దీనికంటే ఆకారంలో పెద్ద గద్ద వచ్చినా కూడా ప్రాణాలకు తెగించి ఆ గద్దను ఏం చేస్తుంది? పోరాటం చేస్తున్నమాట తన పిల్లల్ని కాపాడుకోవడానికి. మరి ఇటు చూస్తే ఏం కనపట్లేదు అట్లాంటిది ఏంటి? మా అమ్మ మా నాన్న మేము కూర్చొని ఒకటే అనుకున్నాం, ఏమైనా మనం చేసిన పూజలు ఏమైనా, పునస్కారాలు ఏమైనా, ఎన్ని ఏమైనా ఏంది పరిస్థితి అంటే సౌండే లేదు మా వాళ్ళ దగ్గర. ఏం చేయాలి అని చెప్పని ఈ నయమాన్ని ఎలాగైతే తెలుసుకున్నాడో నేను కూడా తెలుసుకోవాలి అనుకున్నాను. ప్రభుని గురించి తెలుసుకోవాలనుకొని అప్పుడు అత్తయ్య ఒక పాస్టర్ గారిని పరిచయం చేసింది. క్రీస్ దాసయ్య గారని జీలచెరు ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన మా కొరకు అంత ఖర్చు పెట్టుకుని ఈ ప్రాంతానికి, ఉత్సవ ప్రాంతానికి వచ్చి మాకు దేవుని మాటలు చెప్పేవాడు, మమ్మల్ని బలపరిచేవాడు. ఉపవాసం ఉండి ఎక్కడికైనా దాదాపుగా ఉండేవాడు కాదు, కానీ మా ఇంటికి వస్తే మమ్మల్ని రక్షణలోకి నడిపించాలని ఒక ఆలోచనతో అక్కడ ఒక రోజు ఉండేవాడు, స్టే చేసేవాడు. అక్కడ మా కోసం తెల్లవాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసేవాడు. ప్రభువుని గురించి తెలుసుకున్నా. ఎప్పుడైతే ప్రభువుని గురించి తెలుసుకున్నానో ఆ 2008 సంవత్సరంలోనే దేవుడు గర్భద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ దేవుడు గర్భద్వారాలు తెరిచి ఇప్పుడు మా పెద్ద పాప 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్కి వెళ్తుంది. పుట్టింది. దేవుడు కార్యం చేశాడు, తెలుసుకున్నాను. లారీ ఫీల్డ్ అండి, లారీలో వెళ్తా ఉంటే ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. తోటచెర్ల ప్రాంతం తెలుసా ఇక్కడ ఎవరికన్నా? తోటచెర్ల నందిగామ దగ్గర ఉంటుంది. తోటచెర్ల తెలుసా? తోటచెర్లలో లారీ తోలుతూ నిద్రపోయాను. అప్పుడు దేవుడు చేసిన కార్యం చూడండి. అంటే నేను మారాలని, మార్పు చెందాలని, ఆయన పరిచయం చేయాలని, కొన్ని ఆత్మలకైనా దీవెనకరంగా ఉండాలని దేవుని చిత్తంలో ఉన్నాను కనుక లారీ తోలుతాం. తోటచెర్ల ప్రాంతంలో నిద్రపోయాను, పూర్తిగా నిద్రపోయాను. మా బామ్మర్ది సమయలు ఇప్పుడు పాస్టర్ గారు సేవ చేస్తూ ఉన్నాడు. అతను నాకు క్లియర్గా వచ్చాడు అనమాట. అతను పడుకున్నాడు. దర్శనాలు, అతను చిన్న వయసు నుంచి కూడా దర్శనాలు బాగా చూసేవాడు, చక్కగా ప్రార్థన చేసేవాడు, మంచిగా ప్రభువులో ఉన్నటువంటి వ్యక్తి. అలా పడుకొని ఉన్నాడు. నేను లారీ వెళ్తూ ఉన్నాను. తోటచెర్ల ప్రాంతంలో నిద్రపోయానండి. తోటచెర్ల ప్రాంతంలో నిద్రపోయిన వ్యక్తిని చాలామంది చెప్తే నమ్మరు. చాలే ఆపాయ ఫాస్ట్ గారు నువ్వు చెప్పేది అంటారు.
నువ్వు నమ్మినా నమ్మకపోయింది నిజం. ఎందుకంటే ఇప్పుడు అబద్ధం చెప్పారనుకో, దేవుడు ఏం చేస్తాడు? తాడ చేస్తాడు. పలానా ప్రాంతంలో గోపినేని పాలనకి నిన్ను పంపిస్తే నువ్వు అబద్ధం చెబుతావా అని చెప్పని ఏం చేస్తాడో దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆ భయం ఉంది కనుక నిజమే చెప్తా ఉన్నాను, అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్తా ఉన్నాను. నిజం. తోటచెర్ల ప్రాంతంలో నేను పడుకున్నాను, లారీ తోలుకుంటాను. ఎక్కడ కళ్ళు తెరిచాను తెలుసా? అంబారుపేటలో సమ్మక్క సారక్క అనే ఒక గుడి ఉండేది, మధ్యలో ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంది. కొద్దిగా సైడ్ చేసి రోడ్డు ఇట్లు 4 lanes చేశారు కదా. అక్కడికి వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నాను. కళ్ళు తెరిచిన ఆ టైంలో కళ్ళు తెరిచితే నా చేతులని కింద ఏలాడుతూ ఉన్నాయి. అంటే కళ్ళు తెరిచాను, దగ్గరగా వచ్చేసింది ఆ టెంపుల్. ఒక్కసారి గుండె 200 స్పీడ్ మీద కొట్టుకొని ఎయిర్ బ్రేకులు అవి వేసిన వెంటనే పడతాయి అనమాట. బ్రేకులు అలా గట్టిగా కొడితే టైర్లంతా రాసిపోయి దుమ్ము లేచిపోయింది. అసలు దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఆ పిల్లవాడి దగ్గర టెంపుల్, ఇది లారీ, ఈ గ్యాప్లోనే లేచాను నేను. దగ్గరికి వెళ్ళింది. ఏమాత్రం నేను అదే 1-2 సెకండ్లు కళ్ళు అలాగే మూసుకున్నట్లయితే ఆ టెంపుల్ గుద్దేవాడిని. ₹4 లేకుండా అయిపోయింది, పూలదండ పడిపోయింది ఫోటోకి. అప్పుడే దేవుని కృప చూశారా? ఆశ్చర్యం వేసింది. మా బామ్మర్ది వెంటనే ఉలిక్కిపడి బ్రేక్ కొట్టంలోనే యువతలు పడిపోయాడు. లేచి దేవుడు ఆయన చూపించాడంట. ఏమని చూపించాడు తెలుసా? నేను అలా నిద్రపోతే దేవదూతలు నా బండిని డ్రైవ్ చేస్తూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఇది నిజం. దేవదూతలు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాయి. నేను పడుకున్నాను అలాగే. నాకు సహజంగా కొద్దిగా నిద్ర ఎక్కువ, అట్ట పడదు. ఇప్పుడైనా పడుకుంటే అమ్మటో వచ్చేస్తుంది నిద్ర. కానీ ఆ రోజు చూడండి ఎంత అద్భుతం. మొట్టమొదటిసారి మందిరంలోనూ నేను సాక్ష్యం చెప్పాను. ఇలా మొత్తానికి వణుక్కుంటూ సాక్ష్యం చెప్పానండి ధైర్యంగానే. అప్పుడే ప్రభువులోకి వచ్చాను. దేవుడు చేసిన కార్యాలు 1 కాదు 2 కాదు. మా బామ్మర్దికి ఇచ్చే లారీ నేను పడుకుంటే వెళ్ళి మధ్యరాత్రి 2 గంటల సమయంలో వెళ్ళి ఒక గుద్దాడు లారీకి. అంతే, ఈ పీస్ అంతా లేచిపోయింది. కానీ ఎవరికి ఏమాత్రం గాయం అనేది తగలలేదు. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, నయమాను వలె నేను కూడా ప్రభువుని తెలుసుకోవడానికి వెళ్ళాను, తెలుసుకున్నాను. దేవుడు చేసిన మేలు ఏంటంటే గొప్ప మేలు. చాలామంది ఏమంటారంటే దేవుడు మేలు ఏంటి అంటే, ఒక 10 లక్షల లాటరీ దొరుకుతారు, మేలు రా బాబు ఇది అంటారు. ఒక ఇల్లు కట్టి ఇది మేలు అంటారు. ఏదైనా కలిసి వస్తే డ్వాక్రాలో ₹1,00,000 కలిసి వచ్చాంటే ఇది మేలు రా అంటారు. కానీ ఈ మేళ్ళ కంటే అధికమైన మేలు ఏంటి తెలుసా? మన పాపాలని దేవుడు క్షమించి ఆయన ఉచితమైన రక్షణ మనకి ఇవ్వడం, ఇది గొప్ప మేలు. దేవునికి స్తోత్రం. దీని గురించి చెప్పరు చాలామంది. ఈ మేలు దేవుడు నాకు చేశాడు, ఈ మేలు దేవుడు నాకు చేశాడు. ఈ రోజున మీ కళ్ళ ముందు నేను ఇలా ఉన్నాను అంటే ఆ దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడండి. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నానో, గుట్కా తీసేశాను, మందు తీసేశాను, సిగరెట్లు తీసేశాను, చెడు అలవాట్లు వ్యసనాలు అన్నీ కూడా తీసేశాను. నమ్మకంగా దేవుళ్ళు ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకప్పుడు లక్ష్మీనారాయణ ఇలా ఉండేవాడు కాదు, ఇష్టానుసారమైన జీవితం జీవించే వ్యక్తిని. కానీ దేవుడు ఈరోజు నన్ను నయమాను జీవితంలో చేసిన కార్యంలాగా నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు. అప్పుడే అనుకున్నాను, ఇక యేసు ప్రభువును తప్ప నా జీవితంలో ఎవరిని నేను అంగీకరించను అని నిర్ణయం తీసుకున్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు చిన్న పరిచర్య ఇచ్చాడు. ఆ పరిచర్యను కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. అందుకని మన జీవితంలో ఏదైతే జరగదని మనం అనుకుంటామో దాన్ని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. నయమాను జీవితంలో ఇది జరగదని అనుకున్నాడు నయమాను. కానీ నయమాను జీవితంలో దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. ఒక ఉన్నతమైన సాక్షిగా మనము నయమాను చూస్తూ ఉన్నాం. మనుషుల్లోనికి వచ్చినటువంటి మార్పు ఏమిటంటే, నయమాలోనికి 2 మార్పులు వచ్చాయి. ప్రభువులోకి వచ్చిన మనము, ప్రభువుని తెలుసుకున్న మనము 2 మార్పులు కనపడాలి. శరీర సంబంధమైనటువంటి మార్పే కాదు, మన అలవాట్ల మార్పే కాదు, హృదయంలో కూడా మార్పు రావాలి. ప్రభువులో విశ్వాసంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, సేవకుడికి లోబడుతూ ఉండాలి, సేవకుడిని గౌరవిస్తూ ఉండాలి. ఈ మార్పులు రావాలి. 2 మార్పులు నయమాను జీవితంలో మనం చూసాం. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి మార్పులు ఖచ్చితంగా చేస్తాను. నా దేవుడు నా జీవితంలో చేస్తున్న మార్పులు నేనన్నడూ కూడా నేను మర్చిపోను. ఈరోజు నీ స్థితిలో ఉన్నానంటే కారణం మీ మధ్యలో ఉన్నటువంటి మేరమ్మ గారు, మా అత్తయ్య గారు ఎంతో ప్రార్థన చేసింది. ఆ విషయాన్ని మాత్రం ఎన్నడూ కూడా నేను మర్చిపోను. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక, తన కృపలు దేవుడు బలపరచునుగాక.
అనేక మంది కొరకు ఎన్నో గంటలు ప్రార్థన చేసేది. అందుకే మాటలు చెబుతూ ఉన్నానంటే మీ కొరకు కూడా ప్రార్థన చేసేది. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే మీ కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు లేరా? మీ కొరకు దైవజనులు ప్రార్థన చేయట్లేదా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన మార్పు కొరకు, మన మారు మనసు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే మనలో ఖచ్చితంగా నయమానుకు కలిగినటువంటి మార్పు, 2 మార్పులు రావాలి. హృదయంలో మార్పు రావాలి, శరీర సంబంధమైనటువంటి మార్పు రావాలి. అలా వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి దేవుడు నన్ను ఒక మంచి సాక్షిగా దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ మాటలను దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మరి ప్రత్యేకమైనటువంటి పాట గోవర్ధన్ అన్న